డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన వినాయకుడు వరంగల్ నగర వాసులను ఆకర్షిస్తున్నాడు. మనిషి దేహానికి ఆరోగ్యానికి కావలసిన అనేక రకాల మంచి ప్రోటీన్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ కలిగిన వినాయకుడి ప్రతిభను వరంగల్ చౌరస్తాలోని బందరు వీధిలో సత్యం కంప్యూటర్స్ ఉచిత శిక్షణలో నెలకొల్పారు. వినాయకుడిని మట్టితో తయారు చేసి నెలకొల్పే ముందు ఉపయోగించే 21 రకాల మొక్కలు పత్రిని సైతం నిమజ్జనం చేస్తే చెరువులకు, కుంటలకు మంచి ఔషధంగా ఉపయోగపడతాయని, తద్వారా ఆ చెరువు కూడా ఒక ఔషధ భాండాగారంగా మారుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ విగ్రహం ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింప చేస్తుంది అంటున్న నిర్వాహకుడు రవికుమార్ తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. పర్యావరణ పరిరక్షణే కాదు, తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా వినాయక ప్రతిరూపంతో ఇలా అందరికీ మెసేజ్ ఇస్తున్నారు. సత్యం కంప్యూటర్స్ నెలకొల్పిన ఈ బాదం, పిస్తా అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన వినాయకుడు ఇక్కడ అందరికీ దర్శనమిస్తున్నారు. ఏంటి అసలు ఇది ఎందుకు పెట్టాలనే ఆలోచన వచ్చింది? గంట రవికుమార్తో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు ఇట్లాగా పెట్టాలని అనుకున్నారు? జై శ్రీరామ్. మన హిందూ పండుగలన్నీ కూడా మన ఋతువులకు, వాతావరణానికి అనుగుణంగా ప్రజల యొక్క సౌలభ్యంతోనే ముడిపడి ఉన్నాయి హిందూ పండుగలని. దానిలో భాగంగా వినాయక చవితి అనేది మనకు వర్ష ఋతువు ప్రారంభంలోనే మనకు రావడం జరుగుతుంది. ఇది ఏమవుతుందంటే, మనం 9 రోజులు మనము ఈ వినాయకుడిని పూజించిన తర్వాత నిమజ్జన కార్యక్రమం చేసి చెరువులో ఏదైతే మనం 21 పత్రిలతోని మనము గణనాథుని సేవిస్తాం. ఈ 21 పత్రులు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్తో కూడుకుని ఉంటాయి. ఇవన్నీ కూడా 9 రోజులు పూజలు అందుకున్న తర్వాత మనం చెరువులో మనము నిమజ్జనం చేసిన తర్వాత వాటర్ ప్యూరిఫై అవుతుంది, అదేవిధంగా మట్టి కూడా ప్యూరిఫై అవుతుంది. ముఖ్యంగా మేము గత 24 సంవత్సరాల నుండి సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఈ వినాయక నవరాత్రులు చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మేము ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని పూజిస్తాము. ఎందుకు మట్టి వినాయకుడిని పూజిస్తాము అంటే, వినాయకుని తల్లి పార్వతీ అమ్మవారు నలుగు పిండితోని వినాయకుని ప్రతిమను చేయడం జరుగుతుంది. సహజ సిద్ధమైన పిండి పదార్థాలతో చేసిన వినాయకుని రూపం దాల్చింది మనకు నలుగు పిండితో కాబట్టి, అదేవిధంగా మట్టికి ఎక్కడ లేని, అంటే మనకు ప్రకృతిలో లభించే అన్ని ఖనిజాలలో ఒక మట్టికి ఉత్పాదక శక్తి, ఫెర్టిలిటీ, ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. అంటే మనం ఒక విత్తనాన్ని తీసుకొచ్చి దాన్ని మట్టిలో పెట్టేస్తే దానికి ప్రాణం వచ్చేసి ఈరోజు ఉంటుంది. మానవ జీవన విధానానికి కావలసిన ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు మట్టిలోనే వస్తుంది. చివరికి మనిషి కూడా మట్టిలోనే కదులుస్తాం. కాబట్టి అంత మట్టికి విశిష్టతకు, గొప్పతనానికి ఉన్నది కాబట్టి మేము సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్లో గత కొన్ని సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని పూజించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మేము డ్రై ఫ్రూట్స్ వినాయకుడిని మేము ప్రతిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, డ్రై ఫ్రూట్స్లో మనకు అనేక రకమైన ఖనిజాలు, మినరల్స్, విటమిన్స్, దృఢంగా ఒక మనిషి దృఢంగా, ఒక జీవి దృఢంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా ఈసారి మేము ఈ డ్రై ఫ్రూట్స్తోని కరోనా మహమ్మారి నుండి ఈ సమాజాన్ని కాపాడడానికి ప్రతి మానవుడు కూడా గట్టిగా, దృఢంగా ఉండాలని ఆ డ్రై ఫ్రూట్స్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఈ డ్రై ఫ్రూట్స్తోనే విగ్రహం చేయడం జరిగింది. ఈ 9 సంవత్సరాల తర్వాత ఈ 9 రోజుల తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన వినాయకుడిని మేము నిమజ్జనం చేసేటప్పుడు దీన్ని ప్రసాద రూపంలో భక్తులందరికీ కూడా పంపిణీ చేస్తాం. రైట్, చూస్తున్నాం, చాలా బాగుంది ఐడియా. ఈ ఏదైతే పెట్టిన బాదం, పిస్తా, కాజు ఇవన్నీ కూడా నిమజ్జనంకి ముందు తీసి ప్రసాదంగా వచ్చిన భక్తులకు అందిస్తాం, వారి ఆరోగ్యాన్ని కోరుతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి వినాయకుడిని చూస్తే? ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. అంటే మంచి విజన్తో మా అధ్యక్షుడు ఒక విజన్తో ఇది నిర్మాణం చేయడం జరిగింది. దీనిలో భాగంగా అంటే ప్రతి భక్తులకు కూడా ప్రసాదంగా అందే అవకాశం ఉన్నది. ఒక లడ్డు పెట్టి, లడ్డు వేలం ద్వారా అందరికి ఏ విధంగానైతే ప్రసాదం అందుతుందో అదేవిధంగా మొత్తం వినాయకుడు మొత్తం కూడా అందరికి కూడా ప్రసాదం అందడం విశేషంగా భావిస్తుంది. చెప్పండి. వినాయకుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యవంతంగా ఉండడం కొరకు ఏదైతే ఉందో మా జిల్లా అధ్యక్షులు అందరి ఆరోగ్యాన్ని మేలు కోరుతూ అందరూ సుఖ సంతోషంతో ఉండాలని చాలా దూరదృష్టితో చేసిన దీనికి ఏది పని చేసినా ముందు వినాయకుడిని మొక్కునే మనం పోతాం. కాబట్టి ఇది దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం. వరంగల్ జిల్లా తూర్పు బీజేపీ అధ్యక్షుడు తన సత్యం కంప్యూటర్స్ ఇన్స్టిట్యూషన్ లోపల ఇది నెలకొల్పి అటు విద్యార్థులకు, ఇటు ప్రజలకి మంచి సందేశాన్ని ఇస్తున్నారని చెప్పవచ్చు. ఆయనకు కూడా విఘ్నేశ్వరుని ఆశీస్సులు అండదండగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HMTV, వరంగల్.